అన్న ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, నిజంగా నా ఫోన్ నెంబర్ ఆవిడ దగ్గర లేదు. ఇవన్నీ ఊరికే గాలి వార్తలన్నా. ఇప్పుడు ఏమున్నది, మొన్న కూడా ఎవరో వచ్చారు, వచ్చి ఇదే మాట అడిగారు, ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంట మీరు వచ్చినది అని. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు మనం గలం విప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి 10 రకాలుగా 10 మంది అనుకుంటుంటారు. మొన్న ఎవరో వచ్చి పునందేశ్వరి గారు ఏదో మీకు ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడినారంట, నిజమేనా, బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారని అడిగారు. ఈరోజు ఇంకా పక్కన ఏవేవో జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా నన్ను సమాధానం అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాను? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మేమందరం కూడా ఆరిజిన్ అక్కడి నుంచే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరిజిన్ ఏంది? కాంగ్రెస్ పార్టీ. సత్సంబంధాలు అబ్వియస్లీ వాళ్ళలో మా వాళ్ళు ఉంటారు, మాలో వాళ్ళు ఉంటారు, అక్కడ ఇక్కడ ఉండింటారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మ గారికి స్టేట్ మొత్తం అప్పచెప్పారు. నంద్యాల ఏమున్నది, గోకుల్ రెడ్డి చిన్న జెడ్పీటీసీని. అలాంటిది షర్మిలమ్మ గారు నాకు ఫోన్ చేసి అంత స్థాయికి మనం ఇంకా ఎదగలే కదన్నా. ఏ రోజు మేము కంటెస్ట్ చేయలేదు. మా కుటుంబంలో మా పెదనాన్నగారు గతంలో కంటెస్ట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ నుంచి, స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. మళ్ళీ రెండోసారి మేము పార్టీకి చేసిన సేవలు మేలు గుర్తించకుండా మొండికి ఇక్కడ లోకల్ రాజకీయాల్లో మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా మనోభావాలు దెబ్బతీసినాయని చెప్పి 94లో మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాదని కంటెస్ట్ చేసి ఆ రోజు మేము కూడా ఒక మాదిరిగా 18-19 వేల ఓట్లతో మేము ఇండిపెండెంట్గా బరిలో ఉన్నాము. ఆ రోజు 18,000-19,000 అంటే ఆ రోజు ఉన్న ఓటర్ మాకు ఎంత ఉన్నది, 1,00,000 చిల్లరనే ఉన్నది మాకు నంద్యాల ప్రాంతంలో. ఆ రోజు కూడా మాకు 19,000 ఓట్లు ఉన్నాయంటే ప్రజల ఆదరణ ఉన్నట్టే కదా మాకు. ఆ తర్వాత కూడా మేము సరే సర్దుకున్నాము. మళ్ళీ కూడా మనం సరే ఏదో తప్పు జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీతోనే ట్రావెల్ చేశాం కదా. కాబట్టి ఇవన్నీ జరిగేటప్పుడు వాస్తవాలు ఏంటంటే అన్న, ఇవన్నీ జరిగేటప్పుడు 10 మంది ఎవరో ఒకరు అనుసరిస్తుంటారు, కాల్ చేస్తుంటారు, అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని ఐడియాస్. మనం నిర్ణయం తీసుకునేది మనము. నిర్ణయం ఖచ్చితంగా 10 మందితో ట్రావెల్ చేస్తాం. 10 మందిని నిర్ణయం కలిపినాకనే నా నిర్ణయం ముందరకు వస్తుంది. కాబట్టి అలాంటివన్నీ ఏమి ఉండవన్నా. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ. అధిష్టానంతో టచ్లో ఉన్నాము. అధిష్టానం ఏది చెప్తే అది చేయనికి మేము శిరసా వహిస్తాము. అట్లని తప్పు చేసేటోళ్ళనే మళ్ళీ మీదేసుకుని రండి అంటే దానికి కూడా మేము అడగాల్సినవి ఉన్నాయి, అడుగుతాము. అడిగిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ మనం ఏం చేద్దాము, ఎలా చేద్దాం అనేది ఖచ్చితంగా మీడియా మిత్రులారా మీరందరూ కూడా నాకు బాగా సహకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ముందరకు వచ్చి ఫస్ట్ మీకే చెప్తాను నేను, ఇలా జరుగుతుంది ఇలా చేయబోతున్నా అని. కాబట్టి దాని గురించి ఏం ఇబ్బంది లేదు బ్రదర్. థ్యాంక్ యూ.